అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞాన యోగం నుంచి 25వ శ్లోకం గురించి ఈ రోజుటి వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. 25వ శ్లోకం. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞా వపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞా వపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. ఇది 25వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం: కొందరు దైవతృప్తిగా యాగాలు చేస్తారు, కొందరు బ్రహ్మైక్య భావంతో ఆత్మనాత్మయందే హోమం చేస్తారు. సో రెండే విషయాలు చెప్పారు ఈ శ్లోకంలో. కొందరు దైవతృప్తిగా యాగాలు చేస్తారు. దైవతృప్తిగా అంటే ఇంకా మనం భగవంతుడి కోసం అని చెప్పుకోవచ్చు. ఇందులో మళ్ళీ చాలా ఉన్నాయి. మనకి ఏదైనా అవసరం ఉంటే అది మనం ఇక్కడ సాధించుకోలేకపోతే భగవంతుని తృప్తిపరిచి లేదా దేవతలను తృప్తిపరిచి వారి ద్వారా మన కోరికలు నెరవేర్చుకునే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగా కూడా దైవతృప్తి కోసం భగవంతుడి అనుగ్రహం కోసం యాగాలు చేస్తారు. సో భగవంతుడిని సంతృప్తిపరిచి వారి అనుగ్రహం ద్వారా మన కోరికలను తీర్చుకునే విధంగా చేసే యాగాలు దైవతృప్తి కోసం చేసే యాగాలుగా ఉంటాయి. ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే, ఎటువంటి కోరికలు లేకపోయినా కూడా భగవంతుడిని విడిచి ఉండలేక భగవత్ సంతృప్తి కోసం భగవంతుడికి కృతజ్ఞతాభావంతో మాకు ఇన్ని అనుకూలతలు, ఇన్ని అవకాశాలు, ఇన్ని సౌకర్యాలు ఇచ్చావు కాబట్టి మేము తమరికి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాము, కృతజ్ఞత తెలియజేస్తున్నాము, అలా చెప్పడానికి కూడా యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు ఉంటారు. మనకి ఈ కాలంలో ఎటువంటి యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ గత యుగాలలో చూస్తే ఈ ఋషులు చేసే యాగాలు పూర్తిగా ఈ దైవతృప్తి కోసం చేసే యజ్ఞాలు యాగాలుగానే ఉండేవి. కొందరు నెలల తరబడి యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు సంవత్సరాల తరబడి యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మహాభారతం ఇటువంటి చోట్ల మనం కొన్ని సందర్భాల్లో కానీ చదివితే 100 సంవత్సరాల పాటు యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు అని కూడా చెబుతూ ఉంటారు. అలా 100 సంవత్సరాల పాటు ఒకరు యాగం చేస్తే ఆ యాగం ద్వారా వచ్చిన హవస్సులు తిని అగ్నిదేవుడికి, ఈయన ఇంకా హవ్యవాహనుడు కదా, ఈయనే కదా ఇక్కడి నుంచి వచ్చే శక్తి తీసుకెళ్ళి దేవతలకు అందించవలసింది. అలా వచ్చిన ఈ 100 సంవత్సరాల పాటు ఒక ఋషి చేసిన యాగం ఫలితంగా ఈ అగ్నిదేవుడు ఆ నేతిని తాగి ఈయనకే అజీర్ణ సంబంధ సమస్య వచ్చిందని అగ్నిదేవుడికి అజీర్ణ సమస్య తొలగించుకోవడానికి కావలసిన ఔషధాలు ఆ ఖాండవ వనంలో ఉన్నాయి. ఆ ఖాండవ వనాన్ని దహిస్తే ఆ ఔషధాల ప్రభావంతో అగ్నిదేవుడికి అజీర్తి సమస్య తగ్గుతుంది. కాబట్టి ఈయన ఖాండవ వనాన్ని దహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంద్రుడు ప్రతిసారి మేఘాలను పంపించి, ఇంద్రుడికి మిత్రుడైన ఒక సర్పం ఆ ఖాండవ వనంలో రహస్యంగా ఆవాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంది. ఆ సర్పం అక్కడ ఉన్న కారణంగా ఇంద్రుడు ప్రతిసారి తన మిత్రుడిని రక్షించుకోవడం కోసం, మిగతా జంతుజాలం మొత్తాన్ని రక్షించుకోవడం కోసం అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహనం చేయడానికి ప్రయత్నం చేయడం, ఇంద్రుడు మేఘాలను పంపించి వర్షం కురిసే విధంగా చేయడం, ఇలా చేస్తూ ఉంటే ఆ అగ్నిదేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క సహకారంతో ఖాండవ వనాన్ని దహిస్తారు. దైవతృప్తి కోసం యాగాలు చేసేవాళ్ళు గత యుగాలలో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇంకా ఈ శ్లోకం మనకు చెప్పింది మహాభారతం చరమాంకంలో కాబట్టి, చివరి అంకంలో కాబట్టి దైవతృప్తి కోసం యాగాలు చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పడం జరిగింది. సో ఈ యుగాల్లో కూడా ఇప్పుడు కూడా ఎవరైనా నిజమైన భక్తితో ఉన్న వాళ్ళైతే భగవత్ కోసం సహజ సిద్ధంగానే వాళ్ళ శక్తిని బట్టి యాగాలు నిర్వహిస్తూ ఉండే అవకాశం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దైవతృప్తిగా యాగాలు చేస్తారంటే మన కోరికల కోసము యాగాలు చేయొచ్చు. ఏ కోరిక లేకపోయినా కూడా భగవత్ సంతృప్తి కోసం భక్తుని మీద భక్తితోనో కృతజ్ఞతతోనో కూడా మనం యాగాలు చేయవచ్చు. యాగం చేయాలంటే కారణమే ఉండాల్సిన అవసరం లేదు. ఇక రెండవ వాక్యం ఏంటి? కొందరు బ్రహ్మైక్య భావంతో ఆత్మనాత్మయందే హోమం చేస్తారు. బ్రహ్మైక్య భావం, ఈ పదం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మతో కలిసి ఉండడం. బ్రహ్మతో మనం ఎలా కలిసి ఉంటాం? బ్రహ్మతో కలిసి ఉండడం అంటే విశ్వంతో కలిసి ఉండడం. మనం ఈ బాహ్య ప్రపంచం నుంచి బయట వచ్చి మన అంతఃప్రపంచంలో ఉన్న దైవశక్తిని గమనించడమే బ్రహ్మైక్య భావం అవుతుంది. ఏంటంటే మనం శరీరం ముందర, మన కంటి ముందర కనిపించే ప్రపంచాన్నే చూస్తున్నాం, కానీ మన లోపల ఉన్న ప్రపంచాన్ని మనం చూడట్లేదు. మన లోపల ఉన్న ప్రపంచం ఏంటంటే శరీరంలో ఉన్న అవయవాలు ఇవన్నీ మాత్రమేనా అంటే
ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ కాకుండా ఒక మహాద్భుతమైన మహోన్నతమైన మన ఊహకు కూడా, అంటే బాహ్య ప్రపంచాన్ని చూస్తున్న కంటి యొక్క ఊహకు కూడా అందని ఒక అత్యద్భుతమైన ప్రపంచం అంతఃకరణంలో మనకు అంతరాత్మలో ఉంటుంది. ఆ అంతరాత్మను మనం గమనించడం, పట్టించుకోవడం చేస్తూ వస్తే మన కంటి ముందర ఉన్న ఏ ఒక్క అందమైన వస్తువు కూడా మనకు అందంగా ఇంకా కనిపించడం ఉండదు. ఎందుకంటే మన అంతరాత్మలో అంతర్గతంగా ఉన్న ప్రపంచం వీటికి కొన్ని లక్షల రెట్ల అద్భుతంగా ఉంటుంది. ఇలా గమనించడాన్ని ప్రారంభం చేసి, ఇలా గమనిస్తూ తనలో తనే తన ఆత్మలో తనే రమిస్తూ ఉండిపోవడాన్ని ఆత్మయందే హోమం చేస్తారు అని చెబుతున్నారు. ఆత్మయందే హోమం చేయడం అనే పని ఒక సాధారణ వ్యక్తికి, కేవలం తన కంటితో బయట ప్రపంచాన్ని మాత్రమే చూసే వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదు. ఆత్మ యొక్క స్థితిని గమనిస్తూ ఎవరైతే లోపలికి ప్రయాణం ప్రారంభిస్తారో, బాహ్య ప్రపంచంలోకి కాదు, అంతః ప్రపంచంలోకి, ఇలా ప్రారంభించే వాళ్ళు ఆత్మయందే హోమం చేస్తారు. ఇంకా వీళ్ళు బ్రహ్మాండాలన్నిటినీ అంటారు కదా మనకు, అంటే భూమి ఉంది, దీనిపైన 7 లోకాలు, కింద 7 లోకాలు అంటారు. మనకు ముఖ్యంగా చెప్పింది భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం. ఇవి 3 మనకు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. పాతాళం భూమి కింద ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది, దీనిపైన స్వర్గం ఉంటుంది అని చెబుతారు కదా. ఇలా ఈ 3 లోకాలు మాత్రమే కాదు, బ్రహ్మాండాలన్నింటా నిండి ఉన్న భగవంతుడి యొక్క శక్తి వ్యాపకం, ఆయన యొక్క స్థితి ఎంత చేస్తున్నారో అనేది మెల్లగా ఆత్మకు గోచరం అవ్వడం ప్రారంభం చేస్తుంది. ఇలా ఎప్పుడైతే అంతరాత్మలోకి వెళ్ళి విశ్వం యొక్క శక్తిని, విశ్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారో, ఇలా చేసే ప్రయత్నమే ఆత్మయందే హోమం చేయడం. వీళ్ళు మళ్ళీ బయట వచ్చి యజ్ఞాలు, హోమాలు ఇవి బాహ్యంగా చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే అంతర్గతంగా చేయడం ప్రారంభిస్తారో, భగవంతుడి యొక్క శక్తి, విశ్వవ్యాపకం, ఆయన యొక్క చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇలా చేసే ప్రయత్నమే ఆత్మయందే హోమం చేయడం. మనం బాగా తపస్సు చేసే వాళ్ళని, ఋషుల్ని, మునుల్ని, తాపసికుల్ని వీళ్ళు కానీ గమనిస్తే, వీళ్ళు బయట ప్రపంచంతో కలవడానికి కానీ, బయట ప్రపంచంలో ఉన్న ఈ సామాజిక పరమైన బాహ్య అందాల్ని కానీ, ఇక్కడున్న స్థితిగతులను కానీ చూడటానికి, కలవటానికి పెద్దగా ఇష్టపడరు. కారణం ఏంటంటే వాళ్ళు తమ ఆత్మయందే హోమం చేస్తూ ఉంటారు. సో అంతరాత్మలో ఉన్న భగవంతుడి యొక్క శక్తిని, అంతరాత్మతో ఈ విశ్వం యొక్క అనంత అణువుల్ని, అనంత రహస్యాల్ని వాళ్ళు అంతరాత్మలో తపశ్శక్తితో ధ్యానం చేస్తుంటారు. వాళ్ళు ఆ కారణంతోనే ఈ బయట ప్రపంచంలో ఉన్నది ఏది వాళ్ళకి అందమైనదిగా కానీ, విలువైనదిగా కానీ కనిపించదు. ఇవి కేవలం భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నవిగానే, భగవంతుని యొక్క కాలస్వరూపంలో భాగంగా నడిచి వచ్చి వెళ్ళిపోతున్న విషయాలుగానే తెలుస్తాయి. కానీ ఇక్కడ ఉన్నది ఏది మనం ఎత్తిపెట్టుకోవాల్సిందో, దాచిపెట్టుకోవాల్సిందో, విలువైందో, అందమైందో అని వాళ్ళు అంగీకరించరు. సో ఈ ఆత్మయందే హోమం చేయడం అనే పదాన్ని అనుభవిస్తే కానీ చెప్పలేము. అనుభవిస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు. అనుభవించే వాళ్ళెవరూ కూడా బయట దీన్ని చెప్పడానికి సిద్ధంగా ఉండరు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా చూడు, కేవలం బయట ఉన్నది మాత్రమే కాదు, దీనికి మించి కొన్ని లక్షల రెట్ల అద్భుతమైన ప్రపంచం అంతరాత్మలో ఉంది. ఈ అంతరాత్మను గమనించడం నువ్వు ప్రారంభం చెయ్యి అని చెప్తున్నారు. లేదా ఇలా చేసేవాళ్ళు ఉన్నారు అని కూడా మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చిన్న భావమే అయినా కూడా దీని యొక్క అంతరార్థం చాలా పెద్దదిగా ఉంటుంది. ఎవరికి వారు మన అంతరాత్మలో మనం అర్థం చేసుకోవడం మాత్రమే ఈ శ్లోకాల యొక్క అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. చెప్పడానికి ప్రారంభం చేస్తే దీని గురించి మనం ఎంత సమయమైనా చెప్పుకోవచ్చు. ఎంత సమయం చెప్పినా పూర్తి అర్థం వస్తుందని నేను కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి. ఓకే అండి, భావం ఇంకోసారి చెప్పుకొని ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం. కొందరు దైవతృప్తిగా యాగాలు చేస్తారు, కొందరు బ్రహ్మైక్య భావంతో ఆత్మయందే హోమం చేస్తారు. ఓకే అండి, ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.